నాగేశ్వర్ గారు ఇవాళ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించబోతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి కలయికపై కూడా రాజకీయంగా ఏదో చర్చ నడుస్తుంది సార్. అంటే ఇది మర్యాదపూర్వక భేటీనే, ఎందుకంటే రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను, మర్యాదపూర్వక భేటీయే. కానీ రాజకీయంగా ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? రాజకీయంగా ఏదైనా ప్రాధాన్యత ఉంటుందా ఈ కలయికకి? అంటే మర్యాదపూర్వకమైన చర్చ అయినా ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే మర్యాదలు ఉంటాయి, మర్యాదల తర్వాత రాజకీయాలు ఉంటాయి. అందువల్ల రాజకీయాల్లో మాట మంచి ఉండకుంటే ఎలా ఉంటుంది? సో సహజం అది. అందువల్ల ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే ఇప్పుడు ఇద్దరు సినిమాలు కలిశారనుకోండి, కొత్తగా వచ్చిన సినిమాలు ఏంటి, ఫ్యూచర్లో వచ్చే సినిమాలు ఏంటో మాట్లాడకుండా ఉంటారా? ఇప్పుడు నేను స్టూడియోలో కాకుండా బయట రోడ్డు మీద కలిసామనుకోండి, ఏంటి రవిశంకర్ గారు ఇలా ఏంటి వార్తల్లో అనుకుంటుంటానా? సో అందువల్ల ఇద్దరు జర్నలిస్టులు కలిస్తే వార్తల గురించి మాట్లాడుకుంటారు. ఇద్దరు రైతులు కలిసారనుక ఏమేసావు ఇవాళ, ఈసారి కూరగాయలు వేసావా, పసుపు వేసావా, ఏమేసా అని చర్చ పెట్టుకుంటారు కదా. అందువల్ల ఇద్దరు రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలు చర్చ రాకుండా ఉంటాయంటే పొరపాటు. కానీ మనకు అర్థం కావాల్సిన రాజకీయ ప్రాధాన్యత అంటే ఏంటి? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో లేదు, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పేరుకేదో పెట్టారు తప్ప ఏమీ లేదు. అక్కడ పోటీ చేస్తూనే ఉంటున్నారు కదా సార్, 175 స్థానాల్లో పోటీ చేస్తున్నా కూడా సిగ్నిఫికెంట్ పొలిటికల్ ప్లేయర్ అయితే కాదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన ప్రభావం చూపే పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం లేదు, తెలంగాణలో ప్రభావం చూపేది కాదు, అసలు రాజకీయాల్లోనే లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇక ఉన్న వైఎస్ షర్మిల కూడా తెలంగాణ రాజకీయ శిబిరం నుంచి వెళ్ళిపోయారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అందువల్ల ఏం చర్చించుకున్నా పొలిటికల్ అలైన్మెంట్లకైతే స్కోప్ లేదు. బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసేది లేదు అక్కడ కానీ ఇక్కడ కానీ, కలిసి ఎవరిని ఎదుర్కొనేది ఏమీ లేదు. వీళ్ళ ప్రత్యర్థి వేరు, వాళ్ళ ప్రత్యర్థి వేరు. కేసీఆర్ ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీ. జగన్కి ఆ రెండు పార్టీలు లేవు అక్కడ. అలా ప్రత్యర్థి టీడీపీ, జనసేన. టీడీపీ జనసేన ఇక్కడ లేవు. అందువల్ల పొలిటికల్ అలైన్మెంట్కు అవకాశం అయితే లేదు. ఇక ఏదైనా వ్యూహాత్మక సహకారాలు ఇలాంటివి ఉన్నా కూడా ఇప్పుడేమి కేసీఆర్ అధికారంలో లేడు. అందువల్ల మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ను ఎనలైజ్ చేస్తే పాలిటిక్స్ చర్చించుకోకుండా ఉండరు. అందులో సిగ్నిఫికెంట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలుస్తున్న రోజే షర్మిల కాంగ్రెస్లో చేరుతోంది. సో కాంగ్రెస్లో చేరడమే కాకుండా మా కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారన్న కామెంట్ కూడా చేశారు. సో ఇక్కడ అందువల్ల ఈ కోఇన్సిడెంటలా అది ఇన్సిడెంటలా తెలియదు, కానీ జగన్ కేసీఆర్ని కలిసిన సమయంలో షర్మిల కాంగ్రెస్లో చేరడము రెండు ఒకేలో జరుగుతున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం మారినాక మొదటిసారి వస్తున్నట్టున్నాడు మనకు తెలిసినంతవరకు. ఎప్పుడన్నా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తాడా, ఇదొక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తాడా? సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి ఏ పని మీద వెళ్ళినా ఆ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, సిపిఎం సభలు ఇక్కడ జరిగినప్పుడు వాళ్ళ కేంద్ర కమిటీ జరిగితే పినరయి విజయన్ వస్తే ప్రగతి భవన్లో కేసీఆర్ని కలిశాడు, లంచ్ కూడా ఇన్వైట్ చేశారు. సో నార్మల్ పొలిటికల్ ప్రోటోకాల్ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పని మీద వెళ్ళినా పార్టీ పని మీద వెళ్ళినా మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలుస్తారు, ఎందుకంటే ఇది స్టేట్ గెస్ట్ కనుక. సో మరి అలా కలుస్తారా? ఎప్పుడు కేసీఆర్ని పరామర్శించాక రేవంత్ రెడ్డిని కలుస్తాడా లేదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి విజయం వల్ల తెలుగుదేశం పార్టీ అక్కడ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ జగన్కు వ్యతిరేక వైఖరి తీసుకుంది. జగన్ సోదరి కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా మారిపోతుంది. సో ఈ రాజకీయ పరిణామాల్లో మరి ఈ నార్మల్ పొలిటికల్ ప్రోటోకాల్స్ ఫార్మాలిటీస్ ఫాలో అవుతారా అనే క్వశ్చన్స్. బట్ పాలిటిక్స్ చర్చకు రాకుండా ఉండవు, కానీ పాలిటిక్స్ పైన ప్రభావం చూపేటువంటి భేటీ అయితే కాదు. సార్ గతంలో కూడా ఆంధ్ర ఎన్నికల్లో కేసీఆర్ అన్ని రకాలుగాను హెల్ప్ చేశారనే ప్రచారం చేశారు కదా కొంతమంది. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు కదా, అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా ఉపయోగపడతారు, అధికారంలో లేనప్పుడు రిలవెన్స్ తగ్గిపోతుంది కదా. రైట్ సార్.